వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ప్రజాపాలన వార్డు సభను బహిష్కరించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో ప్రజాపాలన వార్డు సభను నిర్వహించారు. నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం వార్డు సభల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. వార్డు సభలో ప్రజలు తమ తమ దరఖాస్తులను అధికారులకు అందజేస్తున్నారు. కౌన్సిలర్ బాయ్కాట్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 26వ తేదీ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాలు ఏంటి అంటే, ఒకటి ఇందిరా, మూడవది రైతు భరోసా పథకం, నాలుగవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో దానిలో మరి 4 గ్యారెంటీలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే నాడు మాకు ఇవ్వకుండా అధికారులు ఏం పాలన ఇస్తారండి. మేము ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు లబ్ధిదారులు, ప్రతి ఇంటికి వచ్చినటువంటి ఇంటింటికి వచ్చి సర్వే చేసినప్పుడు మీరు మాకు పలానా వాళ్ళకి రేషన్ కార్డు లేదని పేరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన వార్డుల 4 గ్యారెంటీల అమలు కొరకై ఏదైతే వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నారో మరి దీనిలో 4 అంశాలను 4 గ్యారంటీలను వీళ్ళు అమలు చేస్తామని చెప్పి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, మరి సివిల్ సప్లై అధికారులకు కానీ తెలియకుండా హైదరాబాద్ నుంచే ఈ ప్రభుత్వ యంత్రాంగం మరి కులగణన ఆధారంగా 360 డిగ్రీతో వాళ్ళు ఏదైతే ఈ రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందో వాళ్ళు వార్డు సభలో ఆమోదం చెప్పాలని చెప్పి అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తామన్నారో మరి మున్సిపల్ పరిధిలో మరి 20 రోజులు ఉపాధి హామీ పనులు చేయాలట. ఒక గుంట భూమి కూడా మరి ఆ రైతులకు ఉండద్దట. మరి దాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా మరి 15,000 ఇస్తామని గతంలో చెప్పి దాన్ని 12,000 ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు ఏదైతే ఈ శాతజపల్లి క్లస్టర్ పరిధిలో 5 ఎకరాలలో ఉన్నటువంటి క్లస్టర్ పరిధిలో మరి 2,595 మరి వ్యవసాయ ఆమోదయోగ్యమైన పంటలకు ఇస్తూ ఉన్నారు. సంతోషం. మరి ఎప్పుడో ఇస్తా అన్నారు, మరి ఇంకా 3 పంటలకు ఇవ్వాల్సి ఉంది. మీరు గతంలో అది కూడా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఒక కమిటీ వేసి మరి దానిలో ఈ యొక్క లబ్ధిదారులు మరి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ అని చెప్పి మరి వార్డుకు కూడా అడపదడప 2, 3, 10 ఇచ్చే పరిస్థితి ఉంది. మరి దానిలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అన్ని హామీలు ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నిటికి కూడా కోతలు వేస్తూ ఉంది. మరి ఎక్కడ చూసినా ఈ యొక్క వాళ్ళు ఇస్తా అన్న హామీ ఒక్కటి కూడా ఈ 6 గంటల 13 అంశాలలో ఏది కూడా సంపూర్ణంగా లేదు. ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. మరి మేము బీఆర్ఎస్ పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు కూడా అన్నిటి కూడా నెరవేర్చేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈరోజు ఏదైతే వార్డు సభకు మీరు 4 గ్యారెంటీలు అన్నారో అది ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి 10% పేదలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను దీన్ని బైకట్ చేస్తూ ఉన్నాను.